శ్రీ గోపరాజు సీతారామారావు గారి హాస్య ప్రహసనం. శుభోదయం అండి. మరో హాస్య ప్రహసనానికి స్వాగతం. ఈ మధ్య కృష్ణాష్టమి జరిగింది కదా, ఆ సందర్భంగా నాకు చిన్ననాటి మా కృష్ణాష్టమి గుర్తొచ్చింది. అందులో ఉట్టి కొట్టే పండుగ అని ఒకటి ఉంది. సాయంత్రం అయ్యేసరికి అందరం చేరి ఉట్టి కొట్టడం అనే ఓ సరదా ఒకటి ఉంది. దానికి సంబంధించి నా వయసు కుర్రాళ్ళందరం, అంటే 10-11 ఏళ్ళ కుర్రాళ్ళు అందరం కలిసి మా వీధిని ఉట్టి కొట్టే కార్యక్రమం నడపాలని నిర్ణయం చేసేసుకుని ఓ చిన్న కుండపీడతో కొని అందులో కాస్త పెరుగు గట్రా పోసి 4 రోజుల ముందు నుంచే వీధులమ్మడి తిరగడం బయలుదేరాం. ఎందుకు? చిల్లర కోసం. అందులో డబ్బులు వేయాలి కదా. ఆ కార్యక్రమంలో భాగంగా ఓనాడు మేము కుర్రాళ్ళం 4-5 కలిసి సాయంత్రం పూట 4-4:30కి స్కూల్ వదిలేక బయలుదేరాం. మా మెయిన్ రోడ్లో, అంటే బస్సు తిరిగే రోడ్డు ఒకటి ఉందిలేండి, అక్కడ పక్కనే బస్సులు ఆగే చోట చిన్న రామాలయం ఉంది. ఆ రామాలయం అడుగు మీద ఒక ఆయన కూర్చుంటాడు రోజు 4 గంటలకి. అదే పని ఆయనకి. మా పక్క వీధిలో ఉంటాడు ఆయన. జమీందారు, 100 ఎకరాల పొలం ఉంది. ముసలాయన, 80 ఏళ్ళు ఉంటాయి. ఆయన రోజు పేపర్ చేతితో పట్టుకుని వస్తాడు. వచ్చి సాయంత్రం 4 అయ్యేప్పటికీ ఆ గుడి మీద కూర్చుంటాడు. కూర్చుని ఆ దారిని పోయే వాళ్ళలో కాస్త చదువుకున్న వాళ్ళని ఎవరినో పిలిచి, ఇదా కూర్చో, కాస్త పేపర్ చదివి వినిపించు, గట్టిగా చదవాలి, నాకు వినపడాలి. ఆయనకి వినపడదు, సరిగా కనపడదు. అందుకని ఎవడైనా చదవాలి పేపరు. పొద్దున్న వచ్చిన పేపర్ సాయంత్రం పట్టుకుని వస్తాడనమాట అక్కడికి. ఆ వేళ ఎవడో తగిలాడు, వాడిని కూర్చోబెట్టి వాయించేస్తున్నాడు. ఆడు పేపర్ చదవడం. ప్రధానమంత్రి గారు చెప్పారండి పార్లమెంట్లో. అంటే ప్రధానమంత్రి గారు చెప్పడం కాదురా, నొక్కి వక్కాణించారు అనాలి. ఓ మర్యాద అక్కర్లే. ఉద్ఘాటించారు అనాలి, లేకపోతే నుడివారు అనాలి. భాష, ఈ పేపరాలకి భాష కూడా సరిగా చేత కాదురా ఈ మధ్య. ఏమిటో ఏదో రాస్తూ ఉంటారు, సరే చదువు అని ఇలా చదివేవాడిని కూడా హింస పెడుతూ ఉంటాడు ఆయన. ఆయన దగ్గరికి మేము సందా కోసం వెళ్ళాం. వద్దురా బాబు అంటే మా కొరనా కొడుకులు వినలేదు. ఆ పిసిని కొట్టిన కొడుకు ఇవ్వట్రా అని సహం మంది, పర్లేదా అల్లు అడుగుదాం, ఎత్తాడు లేకపోతే లేదు ఏంటంటా అని చెప్పి ఆయన 4-5 కలిసి ఆయన ముందుకు వెళ్ళాం. వెళ్ళి, కృష్ణాష్టమి కదండి, ఉట్టి కొడుతున్నాం, డబ్బులు వేయండి ముంతలో అన్నాం. బాగానే ఉందిరా అని చెప్పి ఆయన జేబులోంచి 100 కాగితం తీసి, ఇదిగో ఆ ఎదురుగుండా కిరాణా కొట్టుబడి దగ్గరికి వెళ్ళి నేనేమన్నా ఆయన చెప్పి చిల్లర పట్టండి అన్నాడు. బాగానే ఉంది బేరం అనుకుని ఆ 100 కాగితం పట్టుకుని ఆ కిరాణా కొట్టుకి వెళ్ళాం. వెడితే వాడు 100 కాగితం చూసి, పొద్దునికి బేరం లేదు, అయినా మన ఊళ్ళో 100కి చిల్లర ఇచ్చేవాడు ఎవడున్నాడు, అవరం వాడు అన్నాడు. సరే 4-5 కొట్లు తిరిగితే ఆ 100 రూపాయలకి 250 కాగితాలు ఇచ్చాడండి ఎవడో పుణ్యాత్ముడు. ఒరే ఆడు 50 రూపాయలు ఎక్కడ ఇస్తాడరా మనకి అంటే విన్నారు కాదు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాం. అలా దొరికిందా అని చెప్పి ఓ 50 కాగితం జేబులో పెట్టుకుని 2వ కాగితం ఇచ్చి, ఒరే ఈ పక్కకి వెళ్ళండిరా, ఈ పక్కనే కొట్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఇస్తారు, నేను చెప్పండి అన్నాడు. మళ్ళీ ఆ 50 కాగితం పట్టుకుని పొలోమంటూ మరో పక్కకి వెళ్ళాం. వెళ్ళగా ఎవడో 5-10 కాగితాలు ఇచ్చాడు. అందరూ నవ్వడమే. బలన ఆయన మన్నాడంటే నవ్వుతున్నారు. ఆయన ఇస్తాడు మీకు సందా, మీరు పుచ్చుకున్నారు అని ప్రతివాడు జోకేసేవాడు. సరే ఏం చేస్తాం, మళ్ళీ 10 కాగితాలు 5 పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో పెట్టి సందా ఇవ్వండి మనం. 15 రూపాయలు ఇచ్చాడా, ఎదవలరా ఊళ్ళో అందరం. సర్లే అంటే 10 రూపాయలు ఇవ్వచ్చు కదా అని మా ఫీలింగ్. ఆయనేమో 5 మళ్ళీ జేబులో పెట్టేసుకుని ఆ పేపర్ చదివేవాడిని పట్టుకుని, రే నీ జేబులో చిల్లర ఏమైనా ఉందా అని అప్పుడు అడిగాడు. ఆడేదో ఆడి జేబులో ఉన్న చిల్లర తీశాడు. అందులోంచి 1 పావలా బిళ్ళ తీసుకుని మా మంతలో వేసాడండి. మా అందరికీ చిర్రెత్తుకు వచ్చింది కోపం. ఈ పావలా కోసం అరగంట సేపు తిప్పాడు నా కొడుకు అని తిట్టుకుంటూ, ముందే చెప్పాము అనుకున్నాం, వినలేదు ఎవడోనో అని చెప్పి అక్కడి నుంచి చిరువుట్లు ఆడతా అందరం వచ్చేసాం. సరే అలా 4-5 రోజులు అందరి దగ్గర చందాలు పోజేసండి. కృష్ణాష్టమి రోజున
ఉట్టి కట్టే కార్యక్రమం మొదలెట్టాం. ఎవరో కాస్త పెద్దాళ్ళు పూనుకుని 2 సర్వేబాదులు అవి పాతి మధ్యలో ఇది కట్టి కుర్రాళ్ళు ముచ్చట పడుతున్నారు కదా అని చేసి పెట్టారు. దానికి ఓ ఉట్టి కట్టి అందులో ఈ డబ్బులు పెరుగు అవి వేసి బొట్లు అవి ఏవో పెట్టి పువ్వులు అవి కట్టి అది వేసి సాయంత్రం చీకటి అడ్డాక ఉట్టు కొట్టాలన్నారు. సరే అని చెప్పి మా కొత్త ప్రతి వీధిలోనూ ఉంది ఈ కార్యక్రమం. అందరూ కాస్త పెద్ద పెద్ద వాళ్ళు, మేమేమో చిన్న కుర్రాళ్ళం. మా ఇంటి ముందే ఎలక్ట్రిక్ వీధి స్తంభం దీపం ఉంది, అందుకని మా ఇంటి ముందే కట్టారు వాళ్ళు. రాత్రిపూట డబ్బులు అవి కింద పడతాయి కదా, అవి కనపడాలి కదా అని చెప్పేసి లైట్ ఉన్న చోట కట్టారు. ఈ దీపం ఉంది. సరే బాగానే ఉంది. మా ఇంట్లో సంగతి అండి, ఒరేయ్ నువ్వు వెళ్ళటానికి వీలు లేదు, అడుగు మీద కూర్చొని చూడు, అంతేగాని ఆ జనంలోకి వెళ్ళి ఆ ఉట్టు కొట్టడాలు అవి పెడితే కాళ్ళు చేతులు కొట్టుకుపోతాయి కింద అడ్డా ఉంటే, తెలిసిన వెళ్ళడానికి వీలు లేదు, అడుగు మీద కూర్చో అన్నారు. ఇదో హింస. అడుగు మీద కూర్చొని చూస్తున్నాను, ఏం చేస్తాం, ఇంకా ముసలాళ్ళు మొత్తగా అందరూ మా అడుగుల మీద కూర్చున్నారు, ఎదురుగుండా అడుగుల మీద కూర్చున్నారు. సరే ఆ ఊళ్ళో కుర్రాళ్ళు అందరూ అటు 15 మంది ఇటు 15 మంది వచ్చారు. ఎవడో పైకి కిందకి లాగుతున్నాడు ఉట్టి కప్పీలో వేసి, ఎగురుతున్నాడు, కొడుతున్నాడు. ఎవడో చచ్చేలా కొట్టాడు. ఆ కొండ బద్దలై పెరుగుతో పాటు చిల్లర అంతా చిందరవందరగా కింద రోడ్డు మీద పడిపోయింది. అందరూ కింద పడిపోయి నలుకుంటున్నారు చిల్లర. అయిపోయిందండి. ఎవడికి దొరికిందాడు పట్టుకుని పోయారు. అది ఆ సందడి అయిపోయిందండి. సరే బాగానే ఉంది. మర్నాడు పొద్దున్న తెల్లారిగానే మా పని మనిషి వచ్చి వీధి తుడిచిందండి. మా వాకలంతా తుడిచేసి కనిచీకట్లోనే వెళ్ళిపోయింది. తర్వాత 7-8 మేమంతా తయారైన తర్వాత నేను స్కూల్కి వెడుతూ ఉంటే ఆ సైడ్ కాలువ దగ్గర మెలమెలా మెరుస్తూ ఏదో కనపడింది. ఏమిటని చూస్తే అప్పుడు సైడ్ కాలువ అనేది వాళ్ళం, డ్రైనేజీలు గట్రా సిమెంట్తో కట్టినవి ఏమి ఉండేవి కాదు. వీధిలో ఆ చివర ఈ పక్కనే ఆ పక్కనే పంచాయతీ వాళ్ళు తవ్వేవారు. తవ్వితే అందులోంచి మురికి నీరు వెడుతూ ఉండేదన్నమాట. అలాగే వెడుతూ ఉన్న ఆ మురికి కాలువ దగ్గర ఇంటి ముందు డ్రైనేజీ, అందులో ఏదో ఆ సూర్యరశ్మి పడి మెలమెలా మెరుస్తున్నట్టు కనిపిస్తే ఏమిటని చూస్తే అందులో ఆ గట్టున మట్టి మీద పెద్ద ఫ్లో అది ఏమి ఉండదు, మురికి అది కదా, గట్టు మీద వరుసగా 4-5 పావలా బిళ్ళలు మెలమెలా మెరుస్తూ కనిపించాయి. అటు ఇటు చూసి ఎవరో చూడకుండా 4-5 అనుకుంటాను, 5 పావలా బిళ్ళలు టక్టక్గా దొరికాయి. రాత్రి ఉట్టి కొట్టినప్పుడు చెదిరిపోయి ఇక్కడ పడ్డాయి. ఆ చీకట్లో ఎవరికే కనపడలేదు, మట్టిలో పడ్డం వల్ల. అవి నాకు దొరికాయండి. అవి పట్టుకుని కడిగేసి శుభ్రంగాను లెక్కెట్టుకుంటే 5 పావలా బిళ్ళలు ఉన్నాయి. ఇంట్లో చెబితే చేసేసి దేవుడు హుండీలో వేవేదా అంటారు. ఎందుకు వచ్చిందని చెప్పలేదు ఎవరికి, నేనే దాచేసుకున్నాను. అదండి కృష్ణాష్టమి ఉట్టి కొట్టుడు పండగ నా చిన్నతనంలో జరిగింది. నమస్కారం. మరో ప్రహసనంతో మళ్ళీ గడుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.